హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో మినీ పాపులేషన్ ఎడిటింగ్ స్క్రీన్ మీద కనబడుతున్న ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తానమాట. సో వీడియో అనేది చాలా సింపుల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసినాక ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నాక పిక్సార్ట్లో ఓపెన్ చేసినాక యాడ్ ఫోటోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక మీకు ఈ విధంగా అనేది ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ ఫోర్స్తో అనేది ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇమేజ్కి ఈ ఎడిటింగ్ అనేది బాగా సూట్ అవుతుంది అనమాట. సో సెలెక్ట్ చేసుకున్నాక కట్అవుట్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. కట్ చేసుకోండి ఫోటోని అయితే ఇట్లా అవుట్లైన్ ర్యాండమ్గా గీస్తే సెలెక్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. సో పైన రైట్ క్లిక్ ఇస్తే ఇట్లా సెలెక్ట్ అవుతుంది. సో ఏదైతే సెలెక్ట్ అవ్వాలని పార్ట్ ఉందో దాన్ని బ్రష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. సో చిన్న చిన్న పార్ట్స్ అయితే మనకి సెలెక్ట్ చేసుకోదు అది. సో జస్ట్ మనం తొందరగా అయితే సెలెక్ట్ చేసేద్దాం. సో వీడియో అనేది ఫాస్ట్ మోషన్లో పెట్టాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసినాక సేవ్ అని నొక్కినాక మనకి ఈ విధంగా కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కట్ అయినాక మనకి ఏంటంటే సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అడ్జస్ట్ చేసుకున్నాక సో రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినాక ఇప్పుడు పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. పిఎన్జీని యాడ్ చేసుకుందాం. సో యాడ్ ఫోటోలోకి అయితే వెళ్దాం. యాడ్ ఫోటోలోకి వెళ్ళినాక ఈ పిఎన్జీని అయితే మీరు షాడో పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఇమేజెస్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పెద్దగా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ షాడో పిఎన్జీని పెద్దగా చేసుకొని ఇట్లా కిందికి పెట్టండి ఫ్రెండ్స్. కిందికి పెట్టి ఒపాసిటీని అయితే కొంచెం అయితే తగ్గియండి, ఒక 90-80% అట్లా తగ్గియండి. సో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ డూప్లికేట్ కూడా పెద్దగా పెట్టుకోండి. ఇప్పుడు ఫేస్ వర్క్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ షాడో పిఎన్జీ కూడా పెట్టుకొని ఇప్పుడు ఫేస్ పైన ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎరేజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన ఫేస్ మీద కొంచెం లైటింగ్ పడుతున్నట్టు అనమాట, వెలుతురు పడుతున్నట్టు. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లానే సేమ్ చేయండి నేను ఎట్లయితే చూపిస్తున్నాను అట్లా. సో రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రెయిన్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీని యాడ్ చేసుకున్నాక సో ఇట్లా అప్పుడు కిందే కొంచెం చిన్నగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మనకి ఇట్లా రెడ్ కలర్ ఏవైతున్నాయో దానికి సెట్ అయ్యేటట్టుగా సేమ్ అదే సైజులో అన్నీ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం పెద్దగా. సో ఇట్లా పెట్టుకోండి. సో వెళ్తురు ఏమన్నా ఉంటే మనం కొంచెం ఎరేజ్ చేసుకుందాం. సో ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్నాక మనం రైట్ క్లిక్ అండ్ ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చినాక సింపుల్గా అప్పుడు డ్రా ఆప్షన్లోకి పోండి. డ్రా ఆప్షన్లో పోయినాక ఏం చేస్తారంటే డ్రా ఆప్షన్లో ఓపెన్ అయినాక మనకి పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సేవ్ ఇమేజ్ అని నొక్కండి ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకుందాం మనం. లైట్ రూమ్లో కొంచెం రీటచ్ అని ఇద్దాం. సో ఇమేజ్ అనేది ఇంకా మంచిగా రియలిస్టిక్గా అయితే తయారవుతుంది. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళాను. లైట్ ఆప్షన్లో ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. కాంట్రాస్ట్ని కొంచెం పెంచండి. కాంట్రాస్ట్ని కొంచెం పెంచినాక బ్లాక్స్ని అనేది మైనస్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. -23, 19 అట్లా పెట్టుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళాక వైబ్రెన్స్ని కొంచెం పెంచండి. నెక్స్ట్ పైన మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళాక రెడ్ కలర్ సాచురేషన్ పెంచండి, లూమినెస్ని తగ్గియండి. సో ఆరెంజ్ కలర్లో సాచురేషన్ పెంచండి, లూమినెస్ని ఒక 1% or 2%లో పెట్టుకోండి. సో డన్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చేసినాక క్లారిటీని అయితే పెంచండి ఫ్రెండ్స్. క్లారిటీని పెంచినాక నెక్స్ట్ వచ్చేసి కింద విగ్నిటీ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే కొంచెం డిక్రీస్లో పెట్టండి, అంటే మైనస్లో పెట్టుకోండి. సో బోర్డర్ మొత్తం ఏదైతే ఉందో మన ఫోటో బోర్డర్ కొంచెం బ్లాక్ అనేది అవుతుంది. సో ఎఫర్ట్ అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే షార్ప్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. షార్పింగ్ని కొంచెం పెంచండి ఫ్రెండ్స్. అండ్ షార్పింగ్ని పెంచినాక మీరు చూసుకోవచ్చు ఇమేజ్ అనేది కిరాక్ తయారైంది. సో జస్ట్ ఇప్పుడు సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇచ్చి సింపుల్గా సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లా ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అయ్యి సేవ్ అనేది అయిపోతుంది. సో వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.